హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టాను. ఇదిగోండి, ఇవి ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి. లెమన్స్ ఒక 2, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్టు, పెరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి. వాటితో పాటు అండి ఇదిగో ఇవన్నీ స్పైసెస్ అండి, బిర్యానీ స్పైసెస్. ఇవన్నీ వేయించుకుని మనం బిర్యానీ మసాలా చేసుకోవాలండి. తర్వాత ఇవ్వండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇవి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. ఫస్ట్ ఇవ్వండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఇవన్నీ మనం బిర్యానీకి మసాలా చేసుకుందామండి. ఇవ్వండి, ఒక 2 ఆకులు వేసాను. ఇవ్వండి, ఇవన్నీ చెక్క, స్టార్ పువ్వు, ఇలాచి, జాజికాయ అన్నీ మొత్తం కొంచెం కొంచెం తీసుకున్నానండి. ఇవన్నీ వేసి ద్వారగా వేయించుకుందామండి. కొంచెం మనకి వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసాను కదా, అవన్నీ కొంచెం వేయించుకుని కలర్ వచ్చేదాకా పొడిగొట్టుకుందామండి. ఇదిగోండి, వేయించేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇలా మిక్సీ కొట్టేసాను. తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవాలి కదండి, అది హీట్ అవుతుంది. ఈ లోపు ఇదిగోండి, చికెన్లోకి మ్యాగ్నేటింగ్ చేసేసుకుందాం. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. ఆల్రెడీ రైస్ కడిగేసి పక్కన పెట్టేసాను. ఇందులోకి ఇదిగోండి, పసుపు ఒక 1/2 స్పూన్ వేసానండి. దీంట్లోకి కారం ఎక్కువ వేయొద్దు, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం మనం, అందుకని ఒక చిన్న 1/2 స్పూను కారం. ఇదిగోండి, సరిపడినంత సాల్ట్. ఇదిగోండి, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక 1.5 స్పూన్ వేసానండి. దాంతోపాటు ఇదిగోండి, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. కారం తక్కువ వేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ పిండి వేద్దామండి. ఒక కాయ నిమ్మకాయ పిండి వేసుకుందాం. ఇలా గింజలు తీసేసుకుని ఇదిగోండి. తర్వాత ఇదిగోండి, పెరుగండి. పెరుగు ఎక్కువే పడుతుంది. ఒక చిన్న కప్ అంత పెరుగు వేసాను. ఒక గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనా. ఇదిగోండి, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా 1 స్పూన్ వేసానండి. దాంతోపాటు ఇదిగోండి, ఆయిల్ ఒక 2-3 స్పూన్లంత ఆయిల్. మొత్తం అన్నీ వేసేసాం కదండి, ఇంకేయవలసిన ఏం లేవు. వీటిని శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు మనం చేసుకుంటే బిర్యానీ, దమ్ బిర్యానీ సూపర్ వస్తుందండి. పచ్చిమిర్చి పేస్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. కారం తగ్గించి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఆనియన్స్ వేసేసుకుందాం. నేను ఒక 1/2 కిలో అంత ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి తొందరగా వేగాలంటే అందులోనే ఒక 1/2 స్పూను సాల్ట్ వేసేసి మనం వేయించేసుకోవడమేనండి. చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా దోరగా అయ్యేలాగా వేపేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. ఇదిగోండి, ఒక 10 నిమిషాలు వేయిస్తే ఇలాగా బ్రౌన్ ఆనియన్స్ తయారైనవి చూసారా? ఇదిగోండి, చక్కగా ఇలాగే వేయించుకోండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ని మనం పక్క తీసేసి ఒక 2 నిమిషాలు అలా పక్క పెడితే ఆటోమేటిక్గా అవి ఆరిపోయి గట్టిగా అయిపోతాయండి.
ఇదిగోండి, ఇది బాస్మతి రైస్ కోసం నేను వాటర్ పెట్టాను. ఇది మరుగుతూ ఉంటుంది. అందులోకి ఇదిగోండి ఒక 2 బిర్యానీ ఆకులు, చెక్క, ఇవన్నీ స్పైసెస్ అన్నీ కొన్ని ఒక్కొక్కటి వేసుకోండి. ఒక 4 యాలకులు వేసేసి, ఇదిగోండి 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 పావు స్పూను పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నానండి. మనం ఫస్ట్ చికెన్లో కలిపాను చూసారా, అది. ఇదిగోండి ఒక 2 స్పూన్లంతా ఆయిల్, సాల్ట్ అండి. ఇవన్నీ వేసుకుని రైస్ అలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇదిగోండి ఇక్కడ బాండి పెట్టాను. దీనికోసం హీట్ అయింది కదండి. ఇదిగోండి బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిలే వేసాను చూసారా, అదే వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్సే కదండి మనం వేయించాం. ఒక 2 స్పూన్లు నెయ్యి దాంతోపాటు. ఇలా మూత పెట్టేద్దాం, అది మరుగుద్దండి. అదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఫస్ట్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం వేయించుకుందామండి. ఇదిగోండి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెను 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇది ఇందులో వేయాలి. ఒక 40-50% కంపల్సరీ ఈ ఆయిల్లో చికెను మగ్గాలండి. ఎందుకంటే అలా అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. 50% ఇదిగోండి మొత్తం మసాలా అంతా వేసేసుకుని ఇదిగోండి చికెన్ వేసేసాక అడికి పైకి ఇలా తిప్పేసుకుని మూత పెట్టేద్దాం. ఇదిగోండి రైస్ మరుగుతుంది కదా, ఇప్పుడు అందులోకి ఒక నిమ్మ చెక్క పిండేసేయండి. నిమ్మరసం పిండేసుకుని రైస్ వేసేద్దామండి. ఇదిగోండి 1/2 అవర్ నానబెట్టాము రైసు. ఒక 2 సార్లు శుభ్రం కడిగేసి రైస్ వేసేద్దాం. రైస్ వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసుకునండి. దాంతోపాటు మనం గరం మసాలా పట్టాము కదండి, బిర్యానీ మసాలా, అది ఒక 1/2 స్పూన్ వేయండి. రైస్కి పట్టుకుంటుంది. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఒక 70-80%. ఈలోపు చికెన్ కూడా 30% మగ్గిపోయిందండి. ఇంకో 10% అయితే ఆ రైస్ అయ్యేలోపు మనం దమ్ వేసేసుకోవచ్చు. ఈ చికెన్కి కూడానండి ఇప్పుడు మీరు స్పైస్నెస్ బట్టి నేను ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మనం పొడిగొట్టుకున్న బిర్యానీ మసాలా 1/2 స్పూన్ వేసా. అంతేనండి. ఇంకో 10 మినిట్స్ ఆగితే దమ్ వేసేద్దాం.
ఇదిగోండి అది అలా ఉడుకుతూ ఉంది కదా, ఒక 30-40% అయిపోయింది. ఇదిగోండి బ్రౌన్ ఆనియన్స్ ఒక గుప్పుడు వేస్తున్నానండి, ఒక గుప్పుడు వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఇది కూడా రైస్ ఒక 80%, 70%, 80% ఉడకాలండి. మిగతా 20% అందులో మగ్గిపోతుంది మనం దమ్ వేసినప్పుడు. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది మూత తీసేసి ఇదిగోండి చక్కగా ఇలా తీసేసుకుని, ఇది ఒక 50% మగ్గుద్దండి చికెను. రైస్ ఒక 70-80% అయ్యేలా చూసుకోండి. చక్కగా ఇలాగ మొత్తం ఇక్కడ నేను తీసేసుకుని ఇలాగా చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చికెన్ ఎప్పుడైనా సరే దమ్ముకి ఒక 50% ఉడికాక మనం ఇలా దమ్ వేసుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది కూడా. మొత్తం ఇదంతా రైస్ ఇందులోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక లేయర్ వేసాను చూసారా, ఒక లేయర్ వేసాను. ఇప్పుడు ఇదిగోండి పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసాను. మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తానండి. ఇదిగోండి ఇంకో లేయర్ వేసేసాను. దీంట్లో కూడా ఇదిగోండి పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకుని మన బిర్యానీ పొడి మసాలా ఉంది కదండి పైన అలా కొంచెం వేసేసి ఒక స్పూన్ అంత నెయ్యి వేసేసుకున్నాకండి, ఇదిగో ఈ మనం ఇప్పుడు రైస్ మగ్గింది కదండి, ఆ వాటర్ ఒక చిన్న గ్లాస్ తీసుకుని చుట్టూ అంచుల్లో కొంచెం అలాగా వేసేసి, కలర్ అది మనం ఏమి యూజ్ చేయట్లేదండి, పైన ఫుడ్ కలర్లు అవి వేస్తారు. మనకు కలర్ కావాలనుకుంటే అండి ఇదిగోండి చూసారా, పాలు ఒక 2 స్పూన్లని పాలు తీసుకుని పసుపు, అదిగోండి పసుపు వేసాను కదా, ఇలా మిక్స్ చేసేసి ఇది ఇలా పైన వేసేసుకుంటే మనం రైస్ అయిపోయేటప్పటికి ఆటోమేటిక్గా మనకు కొంచెం కలర్ అనిపిస్తుంది. ఇలా పాలు కూడా పైన పోయడం చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ వేసేసాం కదండి, ఇగో మూత పెట్టేసి ఏదైనా బరువు ఇలా పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత మనం దమ్ము పెడదామండి, పెనం పెడదాం. ఇదిగోండి మూత పెట్టేసి ఇలాగా 5 నిమిషాలు అయిందండి, సిమ్లో పెట్టాను. ఇక్కడ పక్కన ఏదైనా పాతది పెనం ఏదో ఒకటి కొంచెం వేడి చేసుకోండి. నేను ఆల్రెడీ వేడి చేశాను. ఇప్పుడు ఈ 5 నిమిషాలు అయింది కాబట్టి స్టవ్ బంద్ చేసేసి దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. దీని మీద ఒక 5 నిమిషాలు మగ్గుతుంది. మనం ఏం చుట్టూ పిండి ఏం పెట్టవసరం లేదండి, ఇలా ఏదైనా ఒక బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని మీద ఒక 5 నిమిషాల నుంచి తర్వాత చూపిస్తాను. ఇదిగోండి దమ్ము కూడా కట్టేసాను, దమ్ము కూడా 5 నిమిషాలు అయిపోయింది. అదిగోండి చూసారా, మనం ఏ కలర్ యూజ్ చేయలేదు, పాలల్లో పసుపు కలిపి పైన వేసాను. చూసారా ఎలా వచ్చిందో, ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో, పొడి పొడిలాడుతూ. అదిగోండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పక్కన ఇలా కొంచెం రైతా వేసుకుని, ఒక ఆనియన్ పెట్టుకుని, ఒక లెమన్ పెట్టుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ.
నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పీసులు ఎలా వచ్చిందో, పీస్ పలంగా. అదిగోండి.